డొనాల్డ్ ట్రంప్ ఇది కంప్లీట్ గా మాకు టోటల్ విక్టరీ అంటూ అనౌన్స్ చేస్తూ సీజ్ ఫైర్ ని కన్ఫర్మ్ చేశారండి నిన్న రాత్రి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని మార్కెట్స్ లో కూడా మనం పాజిటివిటీ చూస్తున్నాం. కానీ ఈ సీజ్ ఫైర్ ఎందుకు జరిగింది, ఇందులో పాకిస్తాన్ చైనా పాత్ర ఎలాగ మనం చూడాలి. నిన్న మొన్నటి వరకు ఇరాన్ కంప్లీట్ గా పాకిస్తాన్ పక్కన పెట్టినా ఇప్పుడు మనకి పాకిస్తాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల పాకిస్తాన్ కి ఏంటి అడ్వాంటేజ్ ఉండబోతుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు జరిగిన ఈ సీజ్ ఫైర్ నిజంగా చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి. అందుకే అన్ని మార్కెట్లు కూడా పాజిటివ్ గా ఉన్నాయి. ఇవాళ మన మార్కెట్లు 3% వరకు పెరిగాయి. కానీ ట్రంప్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇది కంప్లీట్ విక్టరీ అన్న తర్వాత మార్కెట్లు కేవలం 3% మాత్రమే పెరిగేందుకు ఆగిపోయాయి. అండ్ ఇవాళ పొద్దున్న మనకి ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ అయిందండి. మనకి వడ్డీ రేట్లు ఎందుకు తగ్గించలేదు అండ్ ఆర్బీఐ ఏం చెప్తోంది దీని గురించి. సో ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గించకపోగా నెక్స్ట్ ఎలాగ ఉండబోతుందనే కామెంటరీ కూడా కొంత ఇచ్చిందండి. దీంట్లో మనం సీరియస్ గా తీసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా అందరూ కలవరపడుతున్న విషయం క్రూడ్ అండి. ఇప్పుడు జరుగుతున్న ఈ 2 వారాల సీజ్ ఫైర్ కారణంగా ఆల్మోస్ట్ 20% వరకు మనకి క్రూడ్ అయితే ఫాల్ అయింది. మరి ఈ 2 వారాల్లో నెక్స్ట్ క్రూడ్ ఎలా మారబోతుంది, లేదు అంటే ఫర్దర్ గా ఎలాంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం, ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను చెప్తానండి. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ట్రంప్ గారు చేసిన సీజ్ ఫైర్ కామెంట్స్ వల్ల, లేదు అంటే క్రూడ్ తగ్గిపోవడం వల్ల మార్కెట్లు పాజిటివ్ గా ఉండడం వల్ల కొన్ని విషయాలు మర్చిపోతున్నారు. సీజ్ ఫైర్ ఎండ్ ఆఫ్ స్టోరీ కాదు. ఇక్కడ ఇరాన్ దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ అందరూ ఎందుకు మర్చిపోతున్నారు. మోజబా కమేని గారు క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఇది యుద్ధానికి ముగింపు కాదు అంటూ సీజ్ ఫైర్ కి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అయితే ఇంతకు ముందు అమెరికా ఇచ్చిన రూల్స్ గానీ, లేదు రీసెంట్ గా ఇరాన్ చేసిన 10 కామెంట్స్ గానీ ఏవి కూడా తెర మీదకి రావట్లేదండి. కానీ ఈ సీజ్ ఫైర్ ఎందుకు జరిగిందో మనకు తెలియాలి. ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్స్ మీకు కరెక్ట్ అనిపించినా, లేదు దీనివల్ల మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిందనిపించినా, మీకు నచ్చిన మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ మీకు మిస్ అవ్వకుండా ప్రతిరోజు వస్తాయండి. మన ఛానల్ కి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇదే వీడియోని మొబైల్లో చూస్తూ ఉంటే కింద కామెంట్ సెక్షన్ మీరు స్వైప్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వస్తుందండి. దీని కనుక క్లిక్ చేస్తే నిజంగా మన ఛానల్ కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. అమెరికా టైం ప్రకారం నిన్న రాత్రి మనకి ఆల్మోస్ట్ 8 గంటల ప్రాంతంలో అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేయాల్సిన టైం అండి. కానీ ఎగ్జాక్ట్లీ ఆ టైం కి గంట ముందు వరకు కూడా ట్రంప్ గారు చాలా భయంకరమైన స్టేట్మెంట్లు చేశారు. చాలా ఫర్మ్ గా యుద్ధమే ఇక జరుగుతుందనేలాగా, ఇరాన్ నాగరికతని కంప్లీట్ గా ఎండ్ చేస్తామనేలాగా స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. అండ్ మార్కెట్ లో మనకి న్యూస్ కూడా వచ్చిందండి, కార్గ్ ఐలాండ్ ఆల్రెడీ అటాక్ అయిపోయింది అన్నట్టు. అండ్ ఇదే టైంలో ఇరాన్ కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఇక గల్ఫ్ దేశాలని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఇంతవరకు ఆగున్నాం, ఇది ఇక భరించేది కాదు అంటూ. అటు అమెరికా మార్కెట్లు అయితే ఆల్మోస్ట్ 1%, 1.2% కూడా నెగిటివ్ గా ఉన్నాయండి. కానీ సడన్ గా తెర మీదకి ట్రంప్ గారు సీజ్ ఫైర్ మాటను తీసుకొచ్చారు. సరిగ్గా ఒక గంట టైం ఉందనగా సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు. ఒక్కసారిగా మార్కెట్లన్నీ పాజిటివ్ గా మారిపోయాయి. మీకు చెప్తే అబద్ధం అండి. ఎగ్జాక్ట్లీ ఈ సీజ్ ఫైర్ అనౌన్స్ చేయక గంట ముందు అమెరికా దగ్గర నుంచి వస్తున్న ఏ ఒక్క స్టేట్మెంట్, ట్రంప్ గారు చేస్తున్న ఏ ఒక్క ట్వీట్ కూడా పాజిటివ్ గా లేదు. చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ లో ఉన్నామని, ఈ నెగోషియేషన్స్ చాలా కష్టంగా ఉన్నాయని, మరోపక్క జేడి వెన్స్ గారు కూడా ఫర్దర్ గా నెగోషియేషన్స్ లో ఇన్వాల్వ్ అవుతామంటూ, ఇవి చాలా లాంగ్ టర్మ్ లో ఉండేలా అనిపిస్తున్నాయంటూ ఇలా రకరకాలుగా వచ్చాయి. బట్ పాకిస్తాన్ చైనా వాళ్ళు ఏం చేశారో తెలియదు, మనకి సీజ్ ఫైర్ అయితే బయటకు వచ్చిందండి. ఇక్కడ మనకి తెలియాల్సిన అసలైన విషయాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఒక్కసారిగా ఈ డెడ్ లైన్ దాకా ఎక్స్టెన్షన్ ని ప్రపోజ్ చేసిందండి. అమెరికా సునాయాసంగా ఒప్పుకుంది. అండ్ మార్కెట్ లో రకరకాల న్యూస్లు వినిపిస్తున్నాయండి. అమెరికాయే దగ్గరుండి ఆ మెసేజ్ ని డ్రాఫ్ట్ చేసింది, దాన్ని అమెరికా యాక్సెప్ట్ చేసిందని. కానీ ఇక్కడ తెర వెనకాల చైనా కూడా కనిపిస్తుంది. ట్రంప్ గారు స్వయంగా పాకిస్తాన్ ని అటు చైనాని మెచ్చుకున్నారు కూడా. ఇక్కడ ఒక విషయం అయితే క్లియర్, పాకిస్తాన్ కి సంబంధించి షెహబాజ్ షరీఫ్ గారు అయితే క్లియర్ గా ట్రంప్ గారిని ప్రాధేయపడ్డారు అంటూ మనకి న్యూస్ అయితే వస్తుంది. అండ్ ఇదే టైంలో వైట్ హౌస్ దగ్గర నుంచి ఏదో ఒక రెస్పాన్స్ వస్తుంది అంటూ, అండ్ ట్రంప్ గారు ఏం చేస్తారో ఆయనకు మాత్రమే తెలుసు అంటూ కొన్ని హింట్స్ అయితే వచ్చాయి. చూడండి, నిన్న ఈ అనౌన్స్మెంట్ రాకముందే S&P మనకి నెగిటివ్ గా ఉండేది నెమ్మదిగా పాజిటివ్ కూడా మారిపోయిందండి. సో ఇది గ్రాడ్యువల్ గా వచ్చిందైతే కాదు, సడన్ గా లాస్ట్ అవర్ లో ఒక పక్కా ప్లాన్ తో జరిగిన ఒక పివోట్ పాయింట్ కింద మనం మాట్లాడుకోవాలి. ఇది డిప్లొమసీకి సంబంధించి డెడ్ లైన్ కి ముందు ఒక్కసారిగా సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు అంటే దాని గురించి మనకు తెలియాలి. ఇక ట్రంప్ గారు అయితే మిడిల్ ఈస్ట్ కి ఇది గోల్డెన్ ఏజ్ అంటున్నారండి. అండ్ ఫర్దర్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ట్రాఫిక్ ని పెంచడానికి వాళ్ళ వంతు సాయం కూడా చేస్తారట.
ఇరాన్ కి ఒక అభయహస్తం ఇస్తున్నారు, మీరు కావాలంటే రీకన్స్ట్రక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి. ఇరాన్ కి అమెరికాకి మధ్యలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించింది, కానీ ఇక్కడ చైనా పాత్ర చాలా కీలకం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు పాకిస్తాన్ క్లియర్ గా ఈ యుద్ధం కారణంగా కొత్త అలయన్స్ ఫామ్ చేస్తుందా, లేదు అంటే చైనా ఇండైరెక్ట్ గా నెగోషియేషన్స్ ని పాకిస్తాన్ ద్వారా చేయిస్తుందా? ఎందుకంటే పాకిస్తాన్ ఇలాగా నిర్ణయాలు తీసుకునే అధికారం వాళ్ళకి లేదు, ఆలోచన ఎప్పుడు చేయలేదు. ఇది చాలా అన్యూజువల్ గా జరుగుతున్న విషయం అండి. చూడండి, ఇక్కడ చైనా ఉండడం, పాకిస్తాన్ ఉండడం, చైనా మీద పాకిస్తాన్ డిపెండ్ అవడం, ఇదంతా కూడా ఒక ప్లాన్ అనిపించట్లేదా? అయితే ఒక పక్క ఈ ప్లాన్ అంతా కూడా అమెరికా దగ్గరుండి పాకిస్తాన్ చేస్తుందన్న ఇరాన్ ని ఒప్పించడంలో మాత్రం చైనా పాత్ర మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి అంటే చైనా తాలూకా ఇండైరెక్ట్ లింక్ ద్వారా మాత్రమే ఇరాన్ చర్చలు జరుపుతుందా ఇప్పుడు? ఒకవేళ ఇదే నిజమైతే ఇది యుఎస్ కి సంబంధించిన సీజ్ ఫైర్ కాదండి, యుఎస్ కి ఓవరాల్ ఒక నెట్వర్క్ కి జరిగిన సీజ్ ఫైర్ అని మనం మాట్లాడుకోవాలి. అండ్ పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ మనం సీజ్ ఫైర్ తాలూకా పాయింట్స్ గమనిస్తే వాళ్ళ తాలూకా ఫార్సీ లాంగ్వేజ్ లో ఎన్రిచ్డ్ యురేనియం ని సబ్మిట్ చేస్తాము అని చెప్పారు, కానీ ఇంగ్లీష్ వర్షన్ లో ఎక్కడా లేదు. ఈవెన్ ట్రంప్ గారు కూడా నాకు క్లియర్ గా సందేశాలు వచ్చాయి, ఆ ఎన్రిచ్డ్ యురేనియం క్లియర్ గా మా చేతుల్లోకి వస్తుందన్న ధైర్యంతోనే దీనికి ఒప్పుకున్నాను సీజ్ ఫైర్ కి, లేదంటే ఒప్పుకోనని చెప్పి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి కూడా. ఈ న్యూస్ మీరు ఎంతమంది చూసారండి? ట్రాన్స్లేషన్ ఇష్యూ కాదండి, ఖచ్చితంగా ఒక టాక్టిక్ ఇది. ఏదేమైనా మనకి మార్కెట్ లో పాజిటివ్ గా ఉండడం కావాలి, ప్రపంచంలో శాంతి అయితే ఉండాలి, కానీ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇది కంప్లీట్ విక్టరీ అని ట్రంప్ గారు అనౌన్స్ చేశారు, కానీ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ గురించి ఏం మాట్లాడలేదు. అండ్ ఇరాన్ చేసిన స్టేట్మెంట్స్ వినండి, ఆర్మ్డ్ ఫోర్సెస్ తో లేదు అంటే కొంత సెక్యూరిటీస్ తో షిప్స్ అయితే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి తీసుకెళ్లొచ్చు అని చెప్తుంది. అంటే కంప్లీట్ గా వదిలేస్తామని ఇరాన్ ఎక్కడ మాట్లాడట్లేదు ఇప్పటి వరకు కూడా. సో ఈ కన్ఫ్యూజన్ వల్లే ఇవాళ మన మార్కెట్ లో కొంతవరకు గ్యాప్ అప్ అయ్యి అక్కడి నుంచి ఫర్దర్ గా పెరగకుండా ఆగిపోయండి. మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక గ్యాప్ మాత్రమే, ఎండ్ ఆఫ్ పాయింట్ కాదు. యుద్ధానికి ఇది ముగింపు కాదండి. ఇరాన్ ఎక్కడ ఆపుతామని చెప్పట్లేదు, ఈవెన్ అమెరికా కూడా 2 వారాల పాటు టైం ఇచ్చేయమని చెప్తుంది. సో దీన్ని మనం పించ్ ఆఫ్ సాల్ట్ తోనే చూడాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సీజ్ ఫైర్ పాయింట్ మొత్తంలో ఒక పెద్ద విషయం ఉందండి. అదేంటి అంటే ఇజ్రాయెల్ గానీ లేదంటే ఇరాన్ గానీ 2 విషయాల్లో కంప్లీట్ గా దీన్ని తొక్కిపాడేస్తున్నారు. ఏంటి అంటే ఇజ్రాయెల్ క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చింది, ఇది అమెరికా సీజ్ ఫైర్ అయితే చేసింది మేము ఒప్పుకుంటాం, కానీ లెబనాన్ ని మాత్రం వదలమని దాడులు చేస్తుంది. మరోపక్క ఈ పీస్ డీల్ లో ఇరాన్ లో కొన్ని శక్తులు అయితే ఉన్నాయండి, హౌతీస్ అవ్వచ్చు, హమాస్ అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ చేయలేదు. అంటే వీళ్ళు దాడి చేస్తారా ఫర్దర్ గా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఇదేనండి, వీళ్ళు కనుక కంట్రోల్ అవ్వకపోతే మళ్ళీ కన్ఫ్యూజన్ చాలా ఎక్కువైపోతుందండి. కేవలం మార్కెట్ లో సీజ్ ఫైర్ వచ్చిందనే ఒకే ఒక్క మాటతో పాజిటివ్ గా ఉన్నాయి, మనకి అదే కావాలి, పోర్ట్ఫోలియోస్ రికవర్ అవుతున్నాయి, కానీ ఓ పక్క ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోతున్నాయి, మరో పక్క కన్ఫ్యూజన్ ఇంకా అలాగే ఉంది. అండ్ ఈ సీజ్ ఫైర్ ఫర్దర్ గా ఏమవుతుందో క్లారిటీ రాకుండా మార్కెట్లు అమాంతం పెరిగిపోయినా మనకి ఇబ్బంది అవుతుంది. ఈ టైంలో మన ఇండియా ఎదుర్కొంటున్న మరొక ఇబ్బంది ఏంటి అంటే రూపాయి తాలూకా పతనం, అండ్ మరోది క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతే నెక్స్ట్ ఏమవుతుందో ఒక భయం. అయితే ప్రస్తుతానికి పరిస్థితులు చక్కబడుతున్న ఆర్బీఐ వడ్డీ రేట్లు మనకు తగ్గించలేదండి. రూపాయిని కంట్రోల్ చేసే విషయంలో, రూపాయి ఫర్దర్ గా ఫాలో అవ్వకుండా కాపాడే క్రమంలో చాలా చర్యలు తీసుకుంటుంది. నిన్న వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అండ్ ఇవాళ కూడా మనకి వడ్డీ రేట్లు ఫర్దర్ గా తగ్గించాల్సిన టైంలో తగ్గించలేదు. అండ్ నెక్స్ట్ ఫర్దర్ గా ఎలా ఉండబోతుందో కొన్ని కామెంట్స్ చేసింది చూసారా మీరు? ఫర్దర్ గా FY27 లో మన దగ్గర ఇన్ఫ్లేషన్ టార్గెట్ 4.6% కింద అయితే పెంచారండి. ఇది ఖచ్చితంగా కొంత నెగిటివ్ విషయమే. అండ్ దీనికి గల కారణాలు వినండి ఒకసారి. ఎల్నినో వస్తుందండి, ఈసారి వచ్చే ఎల్నినో చాలా గట్టిగా ఉంటుందని, అండ్ ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక ఇలాగే ఉంటే ఫర్దర్ గా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందని, ఎనర్జీ కాస్ట్లు ముఖ్యంగా ఫర్దర్ గా బాగా ఇబ్బంది పెడతాయని చేస్తున్న కామెంట్స్ మనం గమనించాలి. అయితే ఈ రెపో రేట్ లో క్లియర్ గా కాన్స్టెంట్ గా ఉంచిన ఫర్దర్ గా గ్రోత్ అవుట్లుక్ మాత్రం బాగుంటుంది అని చెప్పింది. ఇది మనకి చాలా పాజిటివ్ విషయం. సో గమనించారా, ఈవెన్ సీజ్ ఫైర్ వచ్చిన న్యూస్ పాజిటివ్ గా ఉన్న మార్కెట్లు కంప్లీట్ గా సినారియో నిన్నటికి వాళ్ళకి మారిపోయిన ఆర్బీఐ చాలా క్లియర్ గా క్యాలిక్యులేటెడ్ గా రిస్క్ అయితే తీసుకుంటూ వడ్డీ రేట్లు కాన్స్టెంట్ గా ఉంచి తగ్గించలేదు. అంటే ఇప్పుడు గ్లోబల్ గా జరుగుతున్న ఈ విషయాలు మన ఆర్బీఐ తాలూకా నిర్ణయాలను మారుస్తున్నాయండి. మన ఇంట్లో గ్యాస్ వరకు కూడా వచ్చాయని మనం మాట్లాడుకున్నాం ఇంతకు ముందు, అవునా? మన ఇంట్రెస్ట్ రేట్లు, మన మార్కెట్లు, ఫర్దర్ గా చాలా విషయాల్లో దీని ఇంపాక్ట్ నెక్స్ట్ మనం చూడబోతున్నామండి. ఎందుకంటే ఇప్పటి వరకు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినా మన ఇండియన్ గవర్నమెంట్ కాస్త భరించింది. ఇది ఇలా కొనసాగితే మాత్రం ఇబ్బంది వస్తుందనే ఆలోచన ఆర్బీఐకి ఉంది కనుకే వడ్డీ రేట్లు తగ్గించకుండా కాన్స్టెంట్ గా ఉంచింది. సో ఇక్కడ ఆర్బీఐ పానిక్ అవ్వకుండా వడ్డీ రేట్లు క్లియర్ గా మెయింటైన్ చేస్తుందంటే దాని అర్థం ఏంటండి? ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్లో ఉంచడమే ప్రధాన లక్ష్యంగా ఆర్బీఐ చూస్తుంది. అట్ ద సేమ్ టైం మన రూపాయిని కాపాడడానికి
సర్వ ప్రయత్నాలు చేస్తోంది. దీన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. సో ఇప్పుడు మనం మార్కెట్ల గురించి మాట్లాడుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మార్కెట్లు పెరుగుతాయా, లేదు మార్కెట్ లో పరిస్థితి ఏంటి, మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, లేదు 2 వారాల తర్వాత ఏం జరుగుతుంది, ఇది కంటిన్యూ అవుతుందా, ఇలాంటి విషయాలన్నీ వీడియో చివరిలో నేను మాట్లాడతానండి. ఫస్ట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఎస్పెషల్లీ స్టాక్స్ కి సంబంధించి ది మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇవాళ మనం ఫస్ట్ మాట్లాడుకుంటున్న స్టాక్ గ్రాన్యూల్స్ ఇండియా అండి. దీనికి సంబంధించి ఎటువంటి న్యూస్ లేకపోయినా ఇవాళ దీని గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, దీనికి 800 రూపాయలు టార్గెట్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి 25% పెరుగుతుంది అని చెప్తున్నారు. ఆమ్కే వాళ్ళు దీని మీద కవరేజ్ ఇనిషియేట్ చేస్తూ అమెరికా మార్కెట్ లో వీళ్ళకి చాలా కంట్రోల్డ్ సబ్స్టెన్సెస్ మార్కెట్ లో గ్రిప్ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఓపియోయిడ్స్ అవ్వచ్చు, సెడేటివ్స్ అవ్వచ్చు, స్టిమ్యులెంట్స్ అవ్వచ్చు, ఇలాంటి వాటిల్లో 30% వరకు రెవెన్యూస్ వీళ్ళు సాధిస్తారు అని చెప్తున్నారు. అయితే గ్రాన్యూల్స్ ఇండియా తలక డైలీ చార్ట్ గమనించండి, క్లియర్ గా ఒక ట్రెండ్ అయితే విజిబుల్ గా కనిపిస్తుంది. కమింగ్ డేస్ లో ఎటువంటి డిప్ వచ్చినా చాలా మంచి ఆపర్చునిటీ అండి ఇది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళ ఫోకస్ ని షిఫ్ట్ చేశారండి. రా ఇంగ్రీడియంట్స్ నుంచి ఫినిష్డ్ డ్రగ్స్ వైపు అయితే వీళ్ళు వెళ్తున్నారు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ సింగిల్ జనరిక్ ప్రొడక్ట్స్ నుంచి కాంప్లెక్స్ ప్రొడక్ట్స్ వైపు అయితే వీళ్ళు వెళ్తున్నారు. ఇది ఖచ్చితంగా లాంగ్ టర్మ్ లో మంచి రెవెన్యూస్ తీసుకొస్తుంది అని చెప్తున్నారు. FY28 వరకు 20% గ్రోత్ తో యాన్యువల్ గా వీళ్ళు ఎర్నింగ్స్ ని చూపిస్తాము అని చెప్పి మాట్లాడడం ఈ కంపెనీకి కాస్త పాజిటివ్ విషయం. సో ప్రైస్ యాక్షన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా ఫండమెంటల్స్ మనకు మ్యాచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం ఈపీఎల్ గురించి మాట్లాడుకోవాలి. ఈపీఎల్ ఇక్కడ నుంచి 45% వరకు పెరిగే ఛాన్స్ ఉందని 315 రూపాయలు టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారండి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు. ఇది ఒక ప్యాకేజింగ్ కంపెనీ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళ రెవెన్యూస్ 30% వరకు ఆఫ్రికా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి, సౌత్ ఏషియా నుంచి వస్తున్నాయని అండ్ ఫర్దర్ గా సప్లై చైన్ రిస్క్ వల్ల డిమాండ్ పెరగబోతుందని, పాలిమర్ ప్రైసెస్ గానీ, లాజిస్టిక్ కాస్ట్లు గానీ కాస్త కంట్రోల్ చేయాలని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ స్టాక్ తాలూకా డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే క్లియర్ గా రివర్సల్స్ అయితే కనిపిస్తున్నాయి, కానీ ట్రెండ్ అయితే ఇంకా మారాల్సిన పరిస్థితి కనిపిస్తుందండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మనం సైంట్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీకి సైంట్ సెమీ కండక్టర్ సింగపూర్ ఒక సబ్సిడరీ ఉంది. వీళ్ళు 74% ఆఫ్ ద స్టేక్ ని యుఎస్ బేస్డ్ కైనెటిక్ టెక్నాలజీస్ లో 787 కోట్లు పెట్టి పర్చేస్ చేశారండి. పవర్ సెమీ కండక్టర్ మార్కెట్ లో సైంట్ క్లియర్ గా ఇప్పుడు ఎంట్రీ ఇస్తుంది మనకు అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా ఈ స్టాక్ లో కాస్త రివర్సల్స్ తీసుకురావడానికి ఫ్యూచర్ లో అవకాశం రావాలని మనం ఆశిద్దాం. నెక్స్ట్ మనం ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ ఆకాశాన్ని అంటిందన్న తప్పులేదండి. కారణం ఏంటంటే AERA ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు పార్కింగ్ అలాగే ల్యాండింగ్ చార్జెస్ ని కాస్త రెడ్యూస్ చేయడం జరిగిందండి అక్రాస్ మేజర్ ఎయిర్పోర్ట్స్. ఇది 25% వరకు తగ్గించారు. విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తో డొమెస్టిక్ గా కూడా 3 months వరకు మనకి ఈ కట్ అనేది అప్లై అవుతున్న న్యూస్ రావడంతో ఇవాళ ఈ స్టాక్ చాలా స్పీడ్ గా పెరుగుతుంది. నెక్స్ట్ మనం పిఎన్ గాడ్గిల్ జ్యువెలరీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ చాలా బాగా పెరుగుతుంది. కారణం ఏంటి అంటే పేదలకు Q4 FY26 రెవెన్యూస్ 123% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. 3,500 కోట్ల దగ్గర అనౌన్స్ చేశారు. స్ట్రాంగ్ సేల్స్ గ్రోత్ అనేది అక్రాస్ సెగ్మెంట్ లో కనిపిస్తోందని చెప్పి మనకి రావడం ఈ స్టాక్ మనకి పాజిటివ్ గా ఉంది. నెక్స్ట్ మనం మ్యాక్స్ హెల్త్ కేర్ గురించి మాట్లాడుకోవాలి. మ్యాక్స్ హెల్త్ కేర్ వాళ్ళు 300 కోట్లు పెట్టి కళింగ హాస్పిటల్లో 58% ఆఫ్ ద స్టేక్ ని అక్వైర్ చేయడం చూస్తున్నారండి. దీని ద్వారా ఏంటంటే భువనేశ్వర్ లో కూడా వీళ్ళకి అడుగైతే పెడుతున్నారు. ఇది ఖచ్చితంగా మ్యాక్స్ హెల్త్ కేర్ కి కాస్త పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం శ్రీరామ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ 10% అబోవ్ పెరుగుతుండడం గమనించాం. కారణం ఏంటి అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు 47.1 కోట్ల షేర్లని 39,600 కోట్ల కోసం అయితే 840 రూపాయల దగ్గర ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా MUFG బ్యాంక్ అయితే ఇచ్చారండి. ఇది ఖచ్చితంగా చాలా మంచి బజ్ అయితే క్రియేట్ చేయబోతుంది ఫర్దర్ గా. నెక్స్ట్ మనం L&T గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీ దగ్గర మార్కెట్ క్యాప్ చూసారా అండి, దగ్గరగా 5.5 లక్షల కోట్లు. ఇంత పెద్ద స్టాక్ ఇవాళ 7% పెరిగిందండి. కారణం ఏంటి అంటే ట్రంప్ కి ఇరాన్ కి మధ్యలో జరిగిన ట్రూస్, ఈ సీజ్ ఫైర్ కారణంగా ఈ స్టాక్ ఇవాళ బాగా పెరిగింది. ఖచ్చితంగా ఈ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలని మనం ఆశిద్దాం. నెక్స్ట్ మనం LIC గురించి మాట్లాడుకోవాలండి. LIC వాళ్ళు ఏప్రిల్ 13న బోర్డ్ మీటింగ్ అయితే పెట్టి బోనస్ ఇష్యూ షేర్లు ఇవ్వడానికి అయితే ప్రపోజల్స్ చేస్తున్నారట. ఈ న్యూస్ ఖచ్చితంగా ఈ స్టాక్ కి కాస్త పాజిటివ్ విషయం. ఎందుకంటే జనాల్లో బజ్ క్రియేట్ అవుతుంది. బోనస్ షేర్లు అనేసరికి చాలా మంది కొనడానికి ట్రై చేస్తారండి, గమనించండి. నెక్స్ట్ మనం HFCL గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ కాస్త పాజిటివ్ గా కనిపిస్తుంది. అండ్ కారణం ఏంటి అంటే వీళ్ళ తలక సబ్సిడరీకి
1366 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ కి సంబంధించి రావడం జరిగిందండి. ఇది ఖచ్చితంగా ఈ స్టాక్ కి చాలా మంచి విషయం. సో ఈ స్టాక్ తాలూకు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి, మంచి బేస్ కూడా ఫామ్ అవుతుంది. ఖచ్చితంగా దీన్ని ఫాలోఅప్ చేస్తే నిజంగా మంచి ప్రైస్ యాక్షన్ మనం ఫ్యూచర్ లో చూడొచ్చు. నెక్స్ట్ మనం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ 5% అబౌవ్ పెరుగుతుందండి. కారణం ఏంటంటే వీళ్ళు కొలంబో డాక్యార్డ్ వాళ్ళతో ఒక MOU మీద సైన్ చేశారు. దీంట్లో భాగంగా షిప్ బిల్డింగ్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే వాటికి సంబంధించి రిపైర్స్ ని డెవలప్ చేయడానికి గానీ ఫర్దర్ గా వాటిని మెయింటైన్ చేయడం గానీ ఉంటుందట. ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ ఇవాళ చాలా పాజిటివ్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం టైటాన్ గురించి మాట్లాడుకోవాలండి. టైటాన్ స్టాక్ మళ్ళీ బ్రహ్మాండమైన రిజల్ట్స్ పోస్ట్ చేసిందండి. రెవెన్యూస్ 46% ఇయర్ అనేది పెరగడం జరిగింది. మెయిన్ గా జ్యువెలరీస్ అవ్వచ్చు, వాచెస్ అవ్వచ్చు, ఐ కేర్ సెగ్మెంట్స్ అవ్వచ్చు, అన్నిట్లో ఇంప్రూవ్మెంట్స్ చూపిస్తుందట. 47 కొత్త స్టోర్లు కూడా వీళ్ళు లాస్ట్ క్వార్టర్ లో యాడ్ చేశారు. ఓవరాల్ గా 3600 పైకి వీళ్ళ స్టోర్ సంఖ్య అయితే పెరగడం జరిగిందండి. ఇది ఖచ్చితంగా ఈ స్టాక్ కాస్త పాజిటివ్ విషయం. ఇక నిఫ్టీ గురించి మాట్లాడే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. ఇవాళ మార్కెట్ లో అశోక్ లేలాండ్ అవ్వచ్చు, అదాని గ్రీన్ అవ్వచ్చు, శ్రీరామ్ ఫైనాన్స్ అవ్వచ్చు మంచి గెయినర్స్ గా కనిపిస్తున్నారండి. అయితే ఆయిల్ ఇండియా, ONGC ఇలాంటివి ఏంటంటే క్రూడ్ ప్రైసెస్ తగ్గిపోవడంతో ఇవి కాస్త పడుతున్నాయి. అశోక్ లేలాండ్ మీద మనం మాత్రం ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచాలండి. ఒకసారి అశోక్ లేలాండ్ డైలీ చార్ట్ ఓపెన్ చేసి మీరు ఏం చూస్తున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక ఇవాళ మనం నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే పొద్దున్న నుంచి కూడా మనకి చాలా మంచి వాలటైలిటీ అయితే కనబడింది అని చెప్పొచ్చు. మనం 9:15 ఒక రిఫరెన్స్ టైం కింద తీసుకుంటే ప్రతి గంటకి మార్కెట్ లో మొమెంటం అనేది మారుతూనే కనిపిస్తుందండి. 9:15 నుంచి 10:15 అవ్వచ్చు, 10:15 నుంచి 11:15 అవ్వచ్చు, 12:15కి ఈవెన్ 1:15, 2:15 టైంలో కూడా ప్రతిసారి కూడా మార్కెట్లు తగ్గడం పెరగడం చాలా హై వాలటైలిటీ ఎవరైతే మనం చూసామండి. అయితే గడిచిన 2 రోజులుగా నేనైతే ట్రేడింగ్ చేయలేకపోయానండి. ఒక రోజు తిరుపతి నుంచి రావడం లేట్ అయితే మరొక రోజు నాకు ట్రేడింగ్ చేయడానికి అవకాశం కుదరలేదు. బట్ ఎవరైతే ట్రేడింగ్ చేశాను సింపుల్ గా అయితే బయటకు వచ్చాను. ఏంటనేది వీకెండ్ లో చూద్దాం ఎలా ట్రేడింగ్ అయింది ఏంటనేది. బట్ ఒకటి మాత్రం చాలా క్లియర్ గా చెప్పుకోవాలి, మార్కెట్ లో పరిస్థితులు మారబోతున్నాయి. అయితే ఈ మారబోతున్న సంతోషంలో చాలా మంది ట్రేడింగ్ చేసేద్దామని దిగిపోతుంటారండి. గమనించండి, ఇప్పటి నుంచి మనం ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేస్తే అంటే ప్రీవియస్ గా లాస్ లో వచ్చిన వాళ్ళ సంగతి నేను మాట్లాడుతున్నానండి. అలవాటు లేకుండా మాత్రం ట్రేడింగ్ లోకి దిగద్దు. ఎస్పెషల్లీ ప్రైస్ యాక్షన్ చాలా వాలటైల్ గా కనిపిస్తుందండి. సో ఇప్పటి నుంచి ఒకవేళ ఫర్దర్ గా ట్రేడింగ్ చేద్దాం అనుకునే వాళ్ళు మార్కెట్ ని ఫాలో అప్ చేయడం స్టార్ట్ చేయండి. ఇవాళ నిఫ్టీ 50 873 పాయింట్లు పెరిగిందండి. 3.78% పెరిగి 23,997 దగ్గర క్లోజ్ అయిందంటే 23,400 మనం రౌండ్ ఫిగర్ చెప్పుకోవచ్చు. ఇదే మనం డైలీ చార్ట్ లో చూస్తే క్లియర్ గా చాలా పెద్ద గ్యాప్ అప్ అయితే జరిగిందండి. ఒకసారి గమనించారా ఎంత పెద్ద గ్యాప్ అప్ జరిగిందో చూడండి. అండ్ క్లోజింగ్ కూడా మనకి స్ట్రాంగ్ గానే క్లోజ్ అయింది. అండ్ ఇవాళ పెరగడం ఒకటే కాదండి, మార్కెట్ బ్రెడ్ చూసారా, 2,795 స్టాక్స్ మనకి పాజిటివ్ గా ఉంటే కేవలం 250 స్టాక్స్ మాత్రమే నెగటివ్ గా ఉన్నాయి. నా పోర్ట్ఫోలియో ఇవాళ ఆల్మోస్ట్ 2% వరకు పాజిటివ్ గా ఉందండి. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మీ పోర్ట్ఫోలియోస్ లో పెరిగిన స్టాక్స్ ఏవి ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక నిఫ్టీ ర్యాపిడ్ గురించి మాట్లాడుకుంటే నేను కాస్త కన్జర్వేటివ్ గానే చెప్తున్నానండి. ఇవాల్టి మార్కెట్ ఓపెనింగ్ నాకైతే చాలా ఇంపార్టెంట్ అండి. క్లోజింగ్ సంగతి పక్కన పెట్టండి, ఇవాళ గ్యాప్ అప్ అయ్యి ఓపెన్ అయిన ప్రాంతం నాకైతే ఇంపార్టెంట్. ఎందుకంటే న్యూస్ వల్ల ఇవాళ మార్కెట్ పెరిగిందండి. సో ఈ గ్యాప్ అప్ అనేది మనకి సస్టైన్ అవ్వాలి. ఈ గ్యాప్ అప్ సస్టైన్ అవ్వాలి అంటే 23,800, 23,850 మనకు ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్ కింద మనకి యాక్ట్ చేయబోతోంది. ఇక రేపటికి మట్టుకు మనం గమనించాలంటే 24,000 మీదన మనకి మంచి అవకాశాలు రావచ్చండి. అది కూడా ఈ రాత్రికి ట్రంప్ గారు లేదు అంటే మిగిలిన న్యూస్లు కాస్త మనల్ని కరుణిస్తాయి. సో ఇక్కడ నుంచి కాస్త నెగటివిటీ తగ్గాలని ఆశిద్దాం. నేను తిరుపతికి వెళ్ళిన దగ్గర నుంచి వెళ్ళక ముందు రోజు నుంచి కూడా మార్కెట్లు కాస్త పాజిటివ్ గా ఉన్నాయి. చాలా సంతోషం. కామెంట్ సెక్షన్ లో చాలా మంది అన్నారు కదా మీరు తిరుపతికి వెళ్ళారు, అక్కడి నుంచి మార్కెట్లు పాజిటివ్ గా ఉంటున్నాయని. అది మీ అభిమానం అండి, దేవుడి దయ. సో మనమైతే జాగ్రత్తగానే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ అయితే చూపించద్దండి. పోర్ట్ఫోలియోస్ ని కాస్త జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఇటువంటి టైముల్లో ఎగ్జిట్ అయిపోదామని ఆలోచనలు మాత్రం చేయకండి. ఎందుకంటే మార్కెట్లు పెరగగానే ఎగ్జిట్ అయితే అయ్యో అని చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు కూడా ఎగ్జిట్ అవుతుంటారండి. పానిక్ సెల్లింగ్ స్టార్ట్ అవ్వచ్చు. మార్కెట్ పెరుగుతున్న టైంలో కాస్త ఓపిక పట్టండి. వన్స్ ట్రెండ్ చేంజ్ అయిందని కన్ఫర్మేషన్ వస్తే అక్కడి నుంచి మీ పోర్ట్ఫోలియోస్ గుర్రాల్లో పరిగెడతాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికి షేర్ చేసి మన వీడియోస్ ని మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.